హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో గోబీ మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. చిన్నగా ఆనియన్స్ తరుక్కోవాలి. ఓ 4 పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకోవాలి. రండి చూద్దాం. చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. రండి. గోబీలకు చల్లడానికి స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేసుకున్నాము. రండి. ఫస్ట్ ఈ కాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాష్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదండి, దీన్ని వాష్ చేసుకుందాం. సరేనా? కొన్ని నీళ్ళు తీసుకొని దీంట్లో పోసి ఉడకబెట్టుకుందామండి. వేసి నేనైతే ఒక 3 తీసుకున్నాను నీళ్ళు. చాలా మెత్తగా ఉడికించుకోకూడదండి. 70% ఉడికేటట్టు ఉండాలి. మనకి బాగా 70% ఉడికిందని నేను అనుకుంటున్నా. చూడండి, చాలు. ఇంత మాత్రం ఉడికితే చాలు. మళ్ళా నున్నగా అయిపోతే బాగోదన్నమాట గోబీకి. స్టవ్ ఆఫ్ చేద్దాం. ఓకే. 2 స్పూన్ మైదా అండి. కార్న్ఫ్లోర్ 2 స్పూన్స్ అండి. కొన్ని మీకు ఎన్ని కావాలో అన్ని నీళ్ళు వేసుకొని కలుపుకోండి. ఇవి చెదురు అయిపోకూడదు అనమాట. ఇవి ఎట్లున్నాయో అట్లే ఉండాలా, అట్లే కలుపుకోవాలన్నమాట మీరు. నేను ఇప్పుడు పెద్ద బౌల్లోకి వేసుకుంటే ఈ బౌల్లో కలపడానికి అవ్వదు. ఈ
ఇప్పుడు ఆయిల్ తీసుకొని ఇందులో పోసుకొని వేడి చేసుకుందాం ఆయిల్. ఏంటండి ఇప్పుడు 70% నూనె కాగితే చాలు. దీన్ని కూడా లో ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకోవాలి. ఇప్పుడు అన్ని వేసేసిన తర్వాత మనం లో ఫ్లేమ్ లో పెట్టుకుందాం. ఫ్లేమ్ లో పెట్టుకోండి. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటున్నాం చూడండి. 70% ఆయిల్ కాగింది కాబట్టి తొందరగా బాయిల్ అయిపోతున్నాయి ఇవి. చూడ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి చూడండి. బ్రౌన్ కలర్ వచ్చినాయి చూడండి. బ్రౌన్ కలర్ వచ్చినాయండి. ఇప్పుడు దీన్ని మనం తీసేసుకున్నాము. ఇప్పుడు ఇప్పుడు మనం అన్ని హై ఫ్లేమ్ లోనే చేసుకోవాలి. ఇంతకు ముందు ఫ్రై మీడియం ఫ్లేమ్ లో చేసుకుని ఇప్పుడు అన్ని హై ఫ్లేమ్ లో చేసుకోవాలి. ఆనియన్స్ వేస్తున్నాను. వెల్లుల్లి, చిల్లీ, ఇది బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అంతవరకు చూడండి. ఇప్పుడు మనం ఇందులోకి టమోటా సాస్ యాడ్ చేసుకుందాము. 2 టీ స్పూన్లు అండి టమోటా సాసు. ఓకే, స్పూను సాస్ 2 వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్. ఇందులోకి ఎక్కడ కూడా మనం కారం యూజ్ చేయకూడదు. కారం వేసుకోకుండా ఇవన్నీ సాసులతోనే చేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్ లోనే పెట్టుకొని చేసుకోవాలి. లో ఫ్లేమ్ లో అస్సలు పెట్టుకోకూడదు. సరేనా? ఇందులో ఒక 50 ml వాటర్ అండి యూజ్ చేయాలి. చాలా ఎక్కువ వేసుకోకూడదు. చాలు. సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను అండి. మీకు ఎంత కావాలో అంత వేసుకుని మళ్ళీ నేను టేబుల్ స్పూన్ వేసాను కదా, మీరు వేద్దండి. ఇంకొంచెం యాడ్ చేసుకుంటాను నేను. ఇది పెప్పర్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి చాలు. చాలండి. ఇంతకుముందు సాస్ వేసినాం కాబట్టి సరిపోతుంది. దీన్ని కలుపుకుందాం. నీళ్ళు పైకి వచ్చినాయండి. ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న గోబీ ఉంది కదా, ఈ గోబీని మనం ఇందులోకి యాడ్ చేసుకుంటాం. టాస్ చేసుకోవాలా. టాస్ చేసుకున్న తర్వాత ఇందులోకి స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేద్దాం. ఆహాహా, ఏమి ఎంత బాగుంది. దీన్ని కూడా మళ్ళీ టాస్ చేసుకున్నాము. ఓకే, డన్ అండి, అయిపోయింది. ఇప్పుడు గార్నిష్ చేసేసుకుందాం మనము. ఇంతే. మనం స్టవ్ ఆఫ్ చేసుకుని కిందకి దించుకొని సర్వ్ చేసుకుందాం అండి. ఇప్పుడు బౌల్లోకి ఎంత క్రిస్పీగా వచ్చిందండి ఇది చూడండి. నాకైతే భలే స్మెల్ వస్తుంది, తినాలనిపిస్తుంది. లడ్డుగా ఇలా స్ప్రింగ్ ఆనియన్స్ మనం ఇప్పుడు గార్నిష్ చేసుకుందామండి.
తర్వాత ఆనియన్స్, లడ్డు టేస్ట్ చేయ లడ్డు. గోబీనే. నేను పట్టుకుంటాను. సూపర్ ఉంది మమ్మీ. గోబీ నేను ఎప్పుడు తినలేదు, అంత బాగా చేసిన. సూపర్ ఉంది. ఇంకొక పీస్ తిను. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్.